యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. వారు చాలా ఐక్యతగా చాలా సంవత్సరాలు లేకపోతే చాలా కాలము వాళ్ళు కలిసి ఏకీభవించి వాళ్ళు పరిచర్య చేశారు. కానీ మరి ఒక వివాదము వారిలో వచ్చినప్పుడు వారు ఏం చేశారు అని అంటే, వారు వేరై ఒకరేమో ఒక ప్రాంతానికి, మరొకరేమో మరొక ప్రాంతానికి దేవుని సేవ నిమిత్తం వెళ్ళిపోయారు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి భాగం ఒకటి ఉన్నది. మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి ఒక డిస్టర్బెన్సెస్ మన జీవితాల్లోకి రావచ్చు. లేకపోతే చిన్న గొడవలు కానీ, లేకపోతే పెద్ద గొడవలు కానీ, లేకపోతే విడిపోయేటువంటి పరిస్థితులు కానీ రావచ్చు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి ఎడబాటు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను పాడు చేయకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలని పాడు చేయకుండా మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఎడబాటు జీవితంలో రావచ్చు. ఎందుకు రావచ్చు అని ఆలోచన చేస్తే ఏ ఏ కారణాలను బట్టి ఎందుకు రావాలి అని అనుకోవడానికి వీల్లేదు. అలాగనే అబ్రహాము సహోదరుడైనటువంటి మరి ఆ యొక్క తన సోదరుణ్ణి కూడా లోతును చూసినప్పుడు వారిద్దరూ కూడా వారి మందలకి, అబ్రహాము మందలకు, లోతు మందల కాపరులకు, అబ్రహాము మంద కాపరులకు ఐక్యత లేకుండా పోయిందంటే, ఒకరికి మించిన ఆస్తి ఒకరి దగ్గర ఉంటే దాన్ని కంట్రోల్ చేయలేక ఆళ్ళల్లో కొట్టుకునేవారు. ఇది మాది, అది మాది అనేటువంటి భేదాలు వచ్చినప్పుడు వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిపోవడం మంచిదే, విడిపోయారు. అయితే అబ్రహాము విడిపోయాడు కానీ దేవుని విడిచిపెట్టలేదు. లోతు విడిపోయాడు కానీ లోతు యొక్క భార్య కానీ, లోతు యొక్క పిల్లలు కానీ ఏం చేశారు అని అంటే దేవునిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఒక సెపరేషన్ అనేది మన జీవితంలో ఉండొచ్చు, కానీ ఆ సెపరేషన్ అనేది దాని యొక్క ప్రభావము ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మీద ఉండకూడదు. చర్చ్ మీద కానీ, లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి సంబంధం, దేవునితో ఉండేటువంటి సంబంధం విషయంలో కానీ అలాంటి దాని మీద ప్రభావం ఉండకూడదు. అది అలా ఉండకుండా వారు చాలా చక్కగా ఏం చేశారు అని అంటే, వారిద్దరూ కూడా తీవ్రమైన వాదము కలిగినందున ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. దే బోత్ సెపరేటెడ్, బట్ దే బోత్ ఆర్ ఆన్ గాడ్ డ్యూటీ. దేవుని పని మీద, దేవుని ఉద్దేశం మీద, సువార్త ప్రొక్లైమింగ్ ద గాస్పుల్, దేవుని యొక్క సువార్తను ప్రకటించుట మీద వారి యొక్క ఏకాగ్రత ఉంది. ఒకరికొకరు కక్షం పెట్టుకోలే. ఒకరికొకరు నీ అంతు తేల్చేస్తాను, నువ్వెలా బాగుపడతావో చూస్తాను, నువ్వు ఎలా నాశనం అయిపోతావో చూస్తానని ఒకరికొకరు ఇద్దరు ఏమీ పోరాడుకోలే. అలాంటి ఒక భేదాలు పుట్టలేదు. కానీ వాళ్ళు విడిపోయి ఏం చేశారు అని అంటే పరిచర్య చేశారు వారు. అది 15వ అధ్యాయం యొక్క ముగింపు. ఇక 16వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. ఆ తిమోతి అనేటువంటి శిష్యుడు గురించి ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని కోరుకొని
అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు 16వ వచనము నుండి ఈ యొక్క తిమోతి అనేటువంటి వాని యొక్క లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క సేవకులలో 12 మంది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులైతే అపోస్తుడైనటువంటి పౌలు కానీ లేకపోతే మిగిలినటువంటి భక్తులు కానీ గమనించినప్పుడు ఈ భక్తులలో ఈ తిమోతి అనేటువంటి ఆయన ఎక్కడ కనపడతాడు అని అంటే ఎవరి ద్వారా సేవలోకి వచ్చాడు ఈయన అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా సేవలోకి వచ్చారు. తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఇతని తండ్రి గ్రీసు దేశస్థుడు. గమనించారా? యూదురాలి కుమారుడు, కానీ తండ్రి ఎవరు అని అంటే గ్రీసు దేశస్థుడు, అనగా వేరే దేశానికి సంబంధించినటువంటి, మనం ఇప్పుడు ఈ రోజుల్లో అంటాం చూడండి, 2 కులాల మధ్య వివాహం జరిగితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటాం చూడండి. అలాగా ఇతర వర్గము నుండి లేకపోతే ఇతర దేశ సంబంధమైనటువంటి ఆయనకు ఈమెకి పుట్టినటువంటి కుమారుడు. అయితే అతడు ఏమి సంపాదించుకున్నాడంటే సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అని వ్రాయబడి ఉంది. అయితే తను పౌలు గారు ఏం కోరుకున్నారు అని అంటే, తిమోతి నువ్వు సేవ చేయడానికి రా, నువ్వు పరిచర్య చేయడానికి రా. ఎందుకనంటే నువ్వు పరిచర్య చేయడానికి రావడం నాకు ఆశీర్వాదం, నాకు మంచిది, నీకు మంచిది. దేవుని పిల్లలారా, ఆసక్తి కలిగినటువంటి, మంచి జ్ఞానము మంచి బుద్ధి కలిగినటువంటి శిష్యులను ప్రోత్సహించడం వలసినటువంటి అవసరత మనకుంది దేవుని సేవలో. నేను సేవకుల మీటింగ్లో మాట్లాడతాను ఈ సబ్జెక్టు. ఎవరైనా ఆసక్తి కలిగి, ఎవరైనా కొంచెం వాక్యం బాగా చెప్తుంటే, లేకపోతే ఎవరైనా ఆసక్తి కలిగి దేవుని సేవ కొరకు బైబిల్ చదవడానికి నా చర్చ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ గబగబా చేస్తూ ఉంటే కొంతమంది పాస్టర్ గారులు సీరియస్ అయిపోతారు వాళ్ళ మీద. అయ్యో చాలా పెద్ద ఒత్తదైపోయాడు, ఈడే బైబిల్ చదివేస్తున్నాడు, ఈడే ప్రార్థన చేసేస్తున్నాడు, ఈడే అన్ని చక్కబెట్టేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని ప్రసంగంలో కొంచెం అణిగిమణిగి ఉండాలి అనేట్టుగా కొన్ని వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం శిష్యరికం గురించి మాట్లాడతారు. నువ్వు నమ్మకంగా ఉండాలా, నువ్వు కనిపెట్టాలా, నువ్వు 2-3 సంవత్సరాలన్నా దేవుని సేవలో ఉండాలా, ఇవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ విచారం ఏంటంటే ఇతనికి ఇంట్రెస్ట్ ఉన్న సంగతి పక్క పాస్టర్ గారికి తెలుస్తుంది. పక్క పాస్టర్ గారు మీటింగ్కి ఏదో అంటే, పక్క పాస్టర్ గారు అంటే నియర్ బైలో ఉండేటువంటి పాస్టర్ గారు ఎవరైనా ఉంటే వారికి తెలుస్తుంది. ఇక వారికి తెలియగానే బాగానండి మాట, ఇక వారికి తెలియగానే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను కొంచెం ఆసక్తి కలిగినోడని ఇతను అక్కడికి వెళ్ళగానే బైబిల్స్ పట్టణ ఇచ్చేస్తారు. బ్రదరు పలానా ఆయన వచ్చారు, వారు వచ్చి ఈ సమయంలో బైబిల్ చదువుతారంట. బైబిల్ చదువుతారు అని అనడమే కాదు, బైబిల్ చాలా బాగా చదివారు మీరు, ఒక 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడండి అని అవకాశం ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుద్దంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆత్మీయంగా బలపరిచినటువంటి దైవజనుని మీద ఈ వ్యక్తికి ఏం కలుగుతుందంటే చాలా అసహ్యం పుట్టి, మా పాస్టర్ గారు వేస్ట్. ఎందుకనంటే ఆయన చూడు, నేను వెళ్ళగానే నన్ను గుర్తిస్తున్నారు, నేను వెళ్ళగానే నాకు ప్రసంగం ఇచ్చేశారు, నేను వెళ్ళగానే నాకు వాక్యం ఇచ్చేశారు, మా పాస్టర్ గారికి అసలు నా విలువే తెలియదు. అయినని మరి ఇంట్లో వాళ్ళ విలువ ఇంట్లో వాళ్ళకి తెలియదులా, ఈదులో వాళ్ళే మన విలువ తెలిసిన వాళ్ళు అని చెప్పి
వెంటనే స్థానిక పాస్టర్ గారిని అసహించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు నేను చాలా చూశాను. నేను చర్చ్ మెంబర్స్లో ఎవరైనా కొంచెం యాక్టివ్గా ఉంటే వాళ్ళని బయట సంఘస్థులు జాయిగా ఎరేస్తారనమాట. చూడండి, కోళ్ళని ఒక్కొక్క ఆవిడ సాయంకాలం అయ్యేసరికి కోళ్ళకి ఎక్కేస్తుంటుంది, బొబ్బో 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 అని ఎక్కేస్తుంటుంది ఒక్కొక్క ఆవిడ. కోళ్ళన్నీ వచ్చేస్తాయి ఆ నూకల కోసం. అలాగా బయట సంఘస్థులు, బయట ఎవరో వేరే చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని అలాగే ఏయో కొన్ని మాయోపాయాలు చేసి వాళ్ళని ఆకర్షించుకొని, వాళ్ళకి లేనిపోని ఏయో వాళ్ళకి భ్రమలు చూపించి వాళ్ళని వాడుకొని వాళ్ళ పాస్టర్ గారి యొక్క శిష్యరికంలో ఉంచకుండా డిస్టర్బెన్స్ చేసేటువంటివి సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ప్రపంచంలో మన చర్చెస్లో, ఈవెన్ మన చర్చెస్లో కాకపోయినా బయట సంఘాల్లో చాలా చోట్ల నేను వాటిని అబ్జర్వ్ చేశాను. వాటి వలన నేను ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి వచ్చింది. కనుక ఈ మాటను మనం చూస్తే ఒక ఆసక్తి కలిగినటువంటి, ఒక ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాడు, ఇతడు మంచి పేరు కలిగిన వాడు అన్న అతనిలో ఉన్న ఆసక్తిని గమనించి పౌలు గారు చేసిన పని ఏంటంటే, రా నా కూడా వచ్చే సేవ చేయడానికి వచ్చారా బాబు, చాలా తెలివైనోడు, నువ్వు వత్తమే మంచిది, ఇక్కడే ఉంటే కానీ నువ్వు కొంచెం ఇబ్బంది, నువ్వు నా కూడా వచ్చి అని ఆ యవనస్తుడైనటువంటి తిమోతిని వెంట పెట్టుకొని వచ్చేసాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, పెద్దగా నేర్చుకోవాలా ఇందులో అంటే, తప్పకుండా మన పిల్లల విషయంలో కావచ్చు, మన ఇంట్లో వాళ్ళ విషయంలో కావచ్చు, కొంతమంది కొన్ని విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. వారిలో ఉండేటువంటి ఆసక్తిని బట్టి ఆ ప్రకారంగానే వాళ్ళతో మనం ముందుకు వెళ్ళి వారిని ఆ రీతిగా భక్తిలో మనం నడిపించాల్సినటువంటి అవసరత ఉంది. ఆ ప్రకారంగానే వారిని భక్తిలో నడిపించాల్సినటువంటి అవసరత ఉంది. వారిని భక్తిలో నడిపించడమే కాదండి, అలాగనే వారికి ఏదైనా ఇంట్రెస్ట్గా ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి, అందులోనే వాళ్ళు షైన్ అయ్యేటట్లుగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళని మనం కించపరిచినట్టు మాట్లాడితే ఏమవుతుందంటే, పిల్లలు ఇంక అప్పటికప్పుడే వాళ్ళ ఆలోచనల నుంచి విరమించేసుకుంటారు. ఎందుకులే, మాకు వద్దులే, ఇంకా అలాంటప్పుడు ఆ ఇంట్లో తిడుతున్నారు ఎందుకులే అని చెప్పేసాను. సో ప్రోత్సహించేటువంటి మనస్సు అందరికి ఉండదు. డిస్టర్బెన్స్ చేసేటువంటి మనసు ఉంటుందేమో, కానీ పాట ఎవరన్నా పాడుతున్నారు అనుకోండి, చర్చిలో పాడారు అనుకోండి, పాడిన మనిషిని వెంటనే దిగ్గానే ఏటా పాట అలా పాడో అన్నాం అనుకోండి, జీవితంలో పాడదే కామే, అయిపోయింది స్టోరీ. అంతేకాకుండా పాట బాగా పాడేవమ్మా, వెరీ గుడ్, బాగా పాడావు అని కొంచెం ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, ఇందాక పాడావు కదా ఇలాగ పాడుంటే ఇంకా బాగుండేమో, ఈసారి నెక్స్ట్ ఇంకొంచెం ఇలాగ మాట్లాడు అన్నది ఎంకరేజింగ్గా ఉంటుంది. పాడేవులే, గేదె అరిసినట్టు పాడు, అక్కడ గాడిద అరుతుంది, గేదె అరుతుంది, నువ్వు అరుతున్నట్టు, కానీ ఏంటో స్వరం ఏంటి అని అంటే, అవతల వాళ్ళలో కోపం రావడం కాదు, మనం వాళ్ళలో ఉన్న లోపాలు ఎలాగ ఎత్తుకొని కించుపరిచామో అవతల వాళ్ళు కూడా మన లోపాలు కూడా అలాగే ఎత్తి వాళ్ళు మనల్ని కించుపరిచే అవకాశాలు ఉన్నాయి. మనం ఏమి విత్తుతామో అదే పంటకు వస్తాం. ఎదుటివారిలో తప్పులన్నీ ఎతుకుతుంటే మన తప్పులు కూడా ఎతుకుతారు. వాళ్ళు టైం చూసుకుంటారు, అంతే, కంగారు పడరు, టైం చూసుకుంటారు. దొరుకుతారు వీళ్ళు ఎప్పటికన్నానే, మమ్మల్ని ఎక్కిరింతున్నారు వీళ్ళు, ఇప్పుడు దొరుకుతారు వీళ్ళు వదలకూడదు అని చెప్పేసాను. సో కనుక ప్రోత్సహించేటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా పౌలు కనపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది బాగా అర్థం చేసుకోండి. పౌలు గారికి గుణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నేర్పించారు? బ్రిలియంట్గా జవాబు చెప్పాలి. పౌలు గారికి ఎవరు నేర్పించారు ఈ యొక్క ఆ యొక్క ప్రోత్సహించేటువంటి గుణం? బర్నబా. గుర్తున్నాడా మీకు? శిష్యులు అవతల పొమ్మన్నారు, వద్దు బాబు నిన్ను నమ్మలేం మేము, నువ్వు మోసగాడు, వాళ్ళందరినీ అలాగే తీసుకెళ్ళి వాళ్ళని ఇది చేయడానికని నువ్వు ఈ దమస్క్ అనే పట్టణానికి వచ్చావు అని చెప్పేసి అక్కడ అలాగంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అలాగే 12 మంది శిష్యులు కూడా ఏమన్నారంటే, అమ్మో నిన్ను అసలు నమ్మమని లేదు, నువ్వు చాలా కొంచెం తేడా, నువ్వు ఈ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నువ్వు చెరపట్టిపోయావు, నిన్ను అసలు నమ్మకూడదంటే, బర్నబా దగ్గరుండి ఏం చేశాడంటే అలా కలిపాడు, ప్రోత్సహించాడు పౌలుని.
ఓ సేవకుణ్ణి, ఒక విశ్వాసిని, లేకపోతే కొంతమందిని కొన్ని సందర్భాల్లో ప్రోత్సహించాలి. నేను కొన్నిసార్లు అలాంటి విషయాల్లో కొన్ని నష్టాలే పోయాను. నేను కొంచెం సేవలో కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళని నువ్వు సేవ చేయి అంటే తిరిగి వాళ్ళు సేవకులు అయ్యారు. కానీ మంచిదే, దేవుని స్తోత్రం. కొంతమంది సేవకులు అయ్యారు, ఆయా ప్రాంతాల్లో సేవలో ఉన్నారు. అయితే దేవుని పిల్లలారా, ఈ ప్రోత్సహించేటువంటి మనస్సు దైవ సంబంధమైనటువంటి మనసు. అది పేర్లు పెట్టడం, దాని ముఖం చూడు ఎలాగుందో దాకలాగా అనడం, దాని ముక్కు చూడు ఎలాగుందో పారలాగా అనడం, ఇవన్నీ చిన్న చిన్న సూక్ష్మంగా కనపడేటట్టుగా సరదాగా కామెడీ చేయడానికి, ఒక నలుగురిని నవ్వించడానికి బాగానే ఉండొచ్చు. కానీ అవతల వారిని మనం హేళన చేస్తున్నాం. సో ప్రోత్సహించి దేవుని సేవలోకి తీసుకుని వచ్చిన గుణం పౌలు గారికి ఉంది. అలా ఉండడానికి గల కారణం ఎవరంటే బర్నబా. ఆత్మీయమైనటువంటి స్థితిలో తను స్టాండ్ అవడానికి, నిలబడడానికి ఒక ఆయన సహాయం చేశారు. ఎవరు సహాయం చేయకుండా ఈరోజు మనందరం కూడా ఈ యొక్క స్థలాల్లో, మనకుండేటువంటి స్థానాల్లో మనం నిలబడ్డాము అని అంటే మనకి ఎవరో ఒకరు సహాయం చేశారు. సహాయం చేయకుండా నా మట్టుకు నేనే ఎదిగాను, నా కాళ్ళ మీదే నేను ఎదిగాను అని అంటే అది కష్టమైనటువంటి మాట. మన లైఫ్లో ఎవరో సహాయం చేసి ఉంటారు. బర్నబా సహాయం చేశాడు పౌలు గారికి, సేవలో నిలబెట్టాడు. అందుకని చెప్పేసి సేవలో నిలబెట్టినందుక ఇప్పుడు అదే కొలత ఎవరికి చూపిస్తున్నాడు చూడండి, తిమోతికి కొలుస్తున్నాడు. తిమోతి దా కమాన్ సేవ చేయి, నా కూడా రా అని వెంట పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం ఆయా వచనాల్లో. రైట్, 6వ వచనం నుండి. రైట్, పౌలు గారు కూడా అంతేకాకుండా తిమోతిని గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్తారు. చాలా మంచి సాక్ష్యం పౌలు గారు. తిమోతి, నా కుమారుడైనటువంటి తిమోతి, 2వ తిమోతిలకు రాయబడినటువంటి పత్రిక చదువు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, ఆ శుభమని చెప్పి వ్రాయినది ప్రియమైనటువంటి కుమారుడు అనేటువంటి ఆ గౌరవం, ఆ అప్రిషియేషన్, ఆ ప్రోత్సాహించేటువంటి ఆ మనస్తత్వం పౌలు గారికి ఎవరు నేర్పారంటే ఆత్మీయంగా పరలోకపు తండ్రి పౌలు గారిని నిలబెట్టిన ఈలోక సంబంధమైన బర్నబా తనకు సహాయం చేశాడు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పిత్రాచార్య ప్రకారముగా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న మొక్కలు నరక్క కది కంటించదు. దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు అదే మాట్లాడుతుంది. తిమోతికి ఇంకా కొంచెం ముందుకెళ్ళేటప్పుడు తిమోతి గురించి ఆ సబ్జెక్ట్ తప్పకుండా వస్తుంది. సో తిమోతి పట్ల ఎంత ప్యాషనేట్గా, ఎంత ప్రేమ, ఎంత కన్నీరు, ఎంత ప్రార్థన తన శిష్యుని పట్ల ఉంది. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు పౌలు గారు అంటే బర్నబా దగ్గర నుంచి నేర్చుకున్నారు. బర్నబా దగ్గర నుంచి తను చేరదీశాడు పౌలు గారిని. ఆతలు బా అన్నారు అందరూ, దా ఇట్రా నేనున్నానని
దగ్గరుండి పరిచయం చేసి ఒకరినొకరిని పరిచయం చేసి తన శిష్యులతో సమాధానపరిచిన ఆ స్థితిని తన లైఫ్లో ప్రాక్టికల్గా ఇతరులను ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు నేర్చుకోవాల్సింది ప్రోత్సహించేటువంటి భక్తులుగా మనం ఉండాలి. ముందుకు వెళ్దాం. 6వ వచనం నుండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి నందున వారు పృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 6వ వచనం నుంచి 10వ వచనం చదువుతుంటే ఒక వాక్యం తప్పకుండా మీకు జ్ఞాపకం చేయాలనిపిస్తుందండి. ఏంటి తెలుసండి, ఓ పాస్టర్ గారు, చాలా సీనియర్ పాస్టర్ గారు, మంచి అనుభవం కలిగిన దైవజన్. ఆయన ప్రతి సంవత్సరం కూడా గుంటూరులో మీటింగ్స్ ఏర్పాటు చేసేటువంటి వారు. గుంటూరులో మీటింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఆ మీటింగ్స్కి ఒక ఆవిడని పిలవడం మర్చిపోయారట. ఆవిడ పిలవడం మర్చిపోయారు కదా అని చెప్పేసి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఆ గదిలో ఆమె పేరు ఉంది, సువార్తమ్మ ఏదో ఉన్నట్టుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. మా తాతయ్య గారు నాకు చెప్పారనమాట ఆ పేరు. ప్రభువా, నేను పలానా ఆవిడికి నేను చెప్పలేకపోయాను, మీటింగ్స్ అని చెప్పలేకపోయాను అని, రేపు మీటింగ్ అనగా, రేపు 10 గంటలకు మీటింగ్ అనగా ఇవాళ సాయంకాలం గుర్తొచ్చిందట. 5 గంటల వేళ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారట. సరిగ్గా 5 గంటలకి ఈవిడ ఇంటి దగ్గర చీపురిచ్చుకొని వాకలు దుడుతుందట. చీపురిచ్చుకొని వాకలు దుడుస్తుంటే దడి అవతల దైవజనులు వచ్చి అమ్మా, రేపటి నుంచి కోటాలు గుంటూరులో వచ్చేయండి మీటింగ్స్కి అని చెప్పేసి ఒక స్వరం వినపడిందట. గబగబా ఆ చీపురు వదిలేసి బయటకు వచ్చి చూస్తే ఈ ఏరియా అయ్యగారు కనపడలేదు, అయ్యగారు వెళ్ళిపోయారు అని చెప్పేసి అని, సరే మీటింగ్స్ కదా అని చెప్పేసి బయలుదేరి పొద్దున్న ఆ రాత్రి బండెక్కి ట్రైన్ ఎక్కేసి తెల్లవారు కోటాలకు వెళ్ళిపోయిందట. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగారట, అమ్మా నేను నీకు చెప్పలేదు కదరా, ఎలాగొచ్చావు నువ్వు, నీ గురించే నేను బాధపడుతున్నాను, నీకు కోటాలని ఎవరు చెప్పారమ్మా అంటే, అదేటయ్య గారు, రాత్రి మీరు వచ్చారు కదా, రాత్రి అంటే సాయంకాలం, నిన్నటి సాయంకాలం 5 గంటల వేళప్పుడు 5:30 ఆ టైంలో మీరు వచ్చి, అమ్మా కోటాలు రేపటి నుంచి గుంటూరులో మీటింగులకు వచ్చేయండి అని పిలిచారు కదా, అందుకని మేము వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేమ్ అలాంటి ఒక అద్భుతం ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, దర్శనంలో చూశారు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. 11వ వచనం నుంచి, అప్పుడు మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సమోత్ర కేకును మరునాడు నెయ్యిపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము, రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినముల ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానినై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకుని మమ్మను బలవంతము చేశాను. మమ్మను బలవంతము చేశాను. రైట్. 15వ వచనం, 11వ వచనం నుండి 15వ వచనం వరకు అద్భుతమైనటువంటి వాక్య భాగం మనకు కనబడుతుంది. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఎప్పుడూ కూడా ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూనే ఉంటాం. ఆ సందర్భాల్లో ఎక్కడండి, ఎవరు ఆమె? ఒక స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఏం పేరు ఆమెది? లూదియాను. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని
విశ్రాంతి దినమున నదీ తీరాన ప్రార్థన. మనం ఎప్పుడన్నా కాకినాడ బీచ్కి కానీ లేకపోతే ఇంకెప్పుడైనా మన దగ్గరలో ఉండేటువంటి బీచ్లు ఏమన్నా ఉంటే ఆ బీచ్ల దగ్గరికి వెళ్తే బైబిల్ అట్టుకెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఎంతమందికి ఉందంటారు? అసలు ఏమన్నా గుర్తొస్తాయి అంటారు ఆ టైంలోని? ఇలాంటి టైంలో కూడా ఇలాంటివి ఏం గుర్తొస్తాయి అనుకుంటాం. ఒకసారి చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళడం జరిగింది. మెరీనా బీచ్ అంటే నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు రోజు బీచ్కి వెళ్ళేవాళ్ళం. తినేసి అదే పని తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇక్కడికి అక్కడికి. సరే ఆ బీచ్కి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. సో తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మా అంకుల్ గారు మేమందరం కలిసి అక్కడ బీచ్కి వెళ్ళాం. సరే ఆ టైంలో మా బావగారు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన నేను కలిసి మెరీనా బీచ్లో నడుస్తూ ఉంటే ఆ బీచ్లో నడుస్తూ ఉండేటప్పుడు సడన్గా అడిగాను అన్నమాట ఆయన్ని, బావ నీకు సునామీ తెలుసా అన్నాను. ఏంటి ఈ టైంలో సునామీ గుర్తు చేస్తున్నావా నువ్వు అన్నాడు నన్ను. లేదు బావా అప్పుడెప్పుడు ఆ సునామీ వచ్చినప్పుడు ఇక్కడ కార్లన్నీ మునిగిపోయినాయి అంట కదా, చాలామంది చచ్చిపోయారంట కదా అంటే, ఏం సుందర్ సింగ్ నువ్వు ఇప్పుడు గుర్తు చేస్తున్నావే సుందర్ సింగ్, ఇలాంటివన్నీ నాకు భయం పడుతుంది. నాకు అసలు ఆ సముద్ర తీరానికి వెళ్ళడానికి ఆయనకి తెలుగు తమిళం మిక్స్ చేసి మాట్లాడుతుంటే ఇంకా భయపెట్టాను కాసేపు. ఏమో ఒకవేళ బావ ఇప్పుడు ఒకవేళ వచ్చేయింది అనుకో మొత్తం పోతామే మనం అంటే, ఏ సుందర్ సింగ్ నువ్వు ఇలా భయపెడుతున్నావు నువ్వు అని కూడా అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు అన్నమాట. కనుక చూడండి, సముద్ర తీరాన ఒక ప్రమాదకరమైనవో లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల మీదో మనసు ఉండదు. ఎంతసేపు జాలీగా గడిపేద్దాం, టైం పాస్గా గడిపేద్దాం. ఇంకా చెప్పాలంటే అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఒక ఎంజాయ్ చేద్దాం, లేకపోతే తిందాం, అక్కడ ఉండేటువంటి ఫిష్ లేకపోతే ఏదైనా ఏదో ఒక ఇది తినేసి అక్కడ మనం టైం అంతా కూడా గడిపేద్దామని జాలీగా గడపడానికి ట్రై చేస్తాం. కానీ దైవ పిల్లలైనటువంటి వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునిని ఆరాధించేటువంటి వారుగా ఉండవలసిన వారై ఉన్నారనే హెచ్చరిక మనకు అక్కడ కనబడతా ఉంది. ఉదయకాల సమయంలో మరి కొన్ని కుటుంబాలని, అనగా ఒక 3 కుటుంబాలని ఒక గ్రామం వెళ్ళి దర్శించడం జరిగింది. పొద్దున్నే ఒక 3-4 కుటుంబాలని, ఆ కుటుంబాలను అక్కడికి వాళ్ళ కొరకు ప్రేయర్ చేయడానికి అని వెళ్ళినప్పుడు, అంటే ఎక్కువ కొంచెం వాళ్ళు సిక్ అయి ఉన్నారు అందుకని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. సో ప్రేయర్ చేయడానికి అని వెళ్తే వాళ్ళు మంచి సాక్ష్యం చెప్తున్నారు. నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు, అమ్మా మీరు మీ పక్కన ఉన్న పాస్టర్ గారులను జ్ఞాపకం చేసుకోండి, మీ పాస్టర్ గారులను గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి అవసరతలో ఉన్నారో దయచేసి గుర్తుపెట్టుకోండి అలాంటి సేవకుల్ని అని చెప్తే, ఆమె గబగబా వాళ్ళ సొంత వాళ్ళ అమ్మగారి ఊరు వెళ్ళి అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకనో ఇంట్లో కూడా ఏం తిన్నారో లేదో తెలియదు, గబగబా వెళ్ళి ఆ పాస్టర్ గారికి ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేసి ఆమె వచ్చినారట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మనం గమనించినప్పుడు దైవ చింతన ఎలాంటి స్థితిలోనైనా సరే మనం కలిగి ఉండాలి. అందుకని స్టీవెన్స్ అన్న అనుకుంటాను ఒక పాట రాశారు, ఏంటంటే, ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఫస్ట్లో ఇదే డిస్కషన్ వచ్చింది. స్టీవెన్సన్ గారు లేకపోతే ఆకుమతి డానియల్ అన్నో ఇద్దరిలో ఎవరో రాశారు. ఐ థింక్ ఆకుమతి డానియల్ అన్నారు అనుకుంటాను నేను. ఇద్దరిలో ఎవరో ఒకరు రాశారు. మళ్ళీ ఇప్పుడు దానికి కామెంట్లు వచ్చేస్తాయి. మన పాట భావం చాలా ఇంపార్టెంట్. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల నోళ్ళ పడవేసిన, చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులో పడవేసిన, యేసు నామమే ఆధారము కాగా, యేసు నా విజయము, పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కొనుకక కాపాడు యేసు దేవునికే ఆరాధనా ఆరాధనా, నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా, గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా.
చక్కని పాట అండి. ఏ స్థితిలో ఉన్నా ఆయన్ని మనం స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఆ పొద్దున్న నేను కలిసినటువంటి ఆ కుటుంబాలు చెప్పిన సాక్ష్యం విన్నప్పుడు ఎంతో దేవుని స్తుతించాను. అయ్యగారండి, లాక్డౌన్ అన్న పేరే కానీ మా ఇంట్లో తినడానికి దేవుడు లోటు చేయలేదండి. ఆమేన్ అనండి ఒకసారి అందరూ. ఆమేన్. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏది కొదువలేదయా. కదండి, దేవుడు ఏ లోటు కలగ చేసేటువంటి వాడు కాదు. ఆ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎంతో దేవుని స్తుతించారు. అవును దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్న ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. లాక్డౌన్ అయినప్పటికీ ఆయనను మనం ఆయనను స్తుతించేటువంటి వారముగా ఆలోచించి చూడండి. మన యొక్క సహవాసాల్లో మనని ఎరిగినటువంటి వారు, ఏమండి మాకు తెలిసినటువంటి వాళ్ళు పలానా వాళ్ళకి ఈ యొక్క పాజిటివ్ వచ్చిందండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి అనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా మనం వినలేదు. అదంటే అది దేవుడు మన చెవిని పడనీయలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం నీతిమంతులు, దట్ మచ్ నీతిమంతులమని కాదు, కానీ ఆయన కృప మన ప్రాంతాల్లో ఉంది, ఆయన కనికరము మన చుట్టూ ఉంది. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆ స్త్రీ చూడండి, ఆ దైవజనుడైనటువంటి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే, ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వారు పాటలు పాడే స్థితి, దేవుడు గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వారికి తెలియనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉందంటే ఒక మూల నుంచి వింటా ఉంది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంది, వాళ్ళ నడవడిక చూస్తూ ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మన నడవడికను చాలామంది గమనిస్తూ ఉంటారు. మన మాటలను అబ్జర్వ్ చేస్తారు, మన నడవడిక అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన రాను పోను చూస్తూ ఉంటారు, మన ప్రవర్తన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మన సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి మనం, ఇదిగో ఆమె ఒక అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళ పౌలు గారిని. అయితే ఆ పౌలు గారు చెప్పే మాటలను ఏం చేసిందంటే ఈమె విని వాటి మీద లక్ష్యముంచి ఏం చేసింది అని అంటే, తన ఇంటి వారును ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారు. చూసారా, నిజంగా ఆ ఫ్యామిలీ అంత రక్షింపబడింది. నీకున్న సమయాన్ని ప్రార్థన అంతా ఆమెన్ అని అనగానే టకాలను ఆపేసి షేర్ చేస్తే వచ్చిన నష్టమే, డబ్బులు అయిపోతాయా? షేర్ చేయొచ్చుగా, జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే షేర్ అవుతుంది. అప్పుడు ఆప్షన్ వస్తుంది పైన, మా పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం ఈరోజు తారీఖు వినండి, మీరు ఆశీర్వదించబడండి అని ఒక్క మాట అంటే, మనకివ్వబడే ప్రతి అవకాశాన్ని దేవుని స్తుతించడానికి, దేవుని ధ్యానించడానికి, దేవుని నామ స్మరణ కొరకు, ఆయన పరిచర్య కొరకు మనం వాడుకోవాలి. ఈ లాక్డౌన్ టైంలో నేను కనీసం ఒక్కరోజు నేను సంఘాన్ని మిస్ అయ్యాననే ఒక్క బాధ తప్పించి, సంఘానికి దూరం అయిపోయాను, ఆరాధనకు దూరం అయిపోయాను, మందిరానికి దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయ్యాను, బల్లారాధనకు దూరం అయిపోయాను అనే ఒక్క బాధ తప్ప రెండో బాధ ఏం పెట్టలేదు దేవుడు. ఆహారమా, మంచి ఆహారాన్ని దేవుడిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఈ అవసరతల విషయంలో ఆశ్చర్యంగా దేవుడు సహాయం చేశారు. అంతేకాదు దేవుని పిల్లల ప్రతి విషయంలో కూడా తన కృప చూపించారు. అయితే నాకున్న ఒక తృప్తి ఏంటంటే, ఏ రోజు కూడా వాక్యం చెప్పకుండా మాత్రం నేను ఉండలేదు. లైవ్లో సంఘ బిడ్డలందరికీ వాట్సాప్లో మెసేజ్లు, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి మెసేజ్లు, విదేశాల్లో గల్ఫ్ కాకుండా ఇంకా ఉండే విదేశాల్లో ఉన్న వారికి సైతం దేవుని యొక్క వాక్యాన్ని నేను ఏ రోజు
ఏ రోజు కూడా వాక్యం చెప్పకుండా మిస్ అవ్వలేదు. ఆ రోజు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఎంత కోపం వచ్చేసేదో, నాకు ఈ మొబైల్ మీద కోపం వచ్చేసి సిగ్నల్ వ్యవస్థ మీద కోపం వచ్చేసేది. కానీ అంతలాంటి ఒక పరిస్థితి నుంచి నిజంగా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మీకు అందించడానికి దేవుడు సహాయం చేశాడు. సో కనుక దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనం దేవుని స్తుతించడానికి ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నిజంగా ఈ రోజుకి ప్రైజ్ అండ్ వర్షిప్ కార్యక్రమాలు ఎలా జరిగేవండి గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి. కానీ చాలా ఏదో దేవుడు తన నెమ్మదిచ్చాడు. నాకు చాలా బాధ అయిపోయింది నిన్న, కానీ మిస్ అయిపోయానని. కానీ దేవుని పిల్లలారా, ఏదైనా ఒక దసరా హాలిడేస్లోనూ అలాంటి ఏదన్నా దొరికితే వచ్చే నవంబర్లో డిసెంబర్లో ఇస్తారో ఎవరో తెలదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ ఇస్తే మాత్రం ఆ వారం రోజులన్నా క్లాసులు పెట్టేస్తాను. అసలు ఆగడం అనేది ఫ్రీగా అన్న కుర్రోళ్ళందరినీ రప్పించి నేర్పించేసి దేవుని స్తుతించేటువంటి పనులే, దేవుని ఆరాధించేటువంటి పరిస్థితులే. మనకు దొరికే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని రోజులైతే క్విజ్ ఆర్గనైజ్ చేశాను, తర్వాత నేను ఆర్గనైజ్ చేస్తున్నానని ఇంకా కొంతమంది మొదలెట్టేశారు. ఇదంతా మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి తర్వాత కొంచెం నేను బయటికి వెళ్ళడం, డిస్ట్రిబ్యూషను, ఫుడ్ డిస్ట్రిబ్యూషను, ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషను, ఈ పనుల మీద కొంచెం నేను బయటికి వెళ్ళేవాడిని. నేను మళ్ళీ రీచ్ అవ్వలేకపోయిన సమయం. కానీ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చెప్పగలుగుతున్నాను. అంతే, నేను చేయగలిగిన పని నేను చేస్తున్నాను. దేవుని పిల్లలారా, పౌలు చేయగలిగిన పని తను చేశారు. ఆ నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఆ వెదర్ని. కానీ ఆ సమయంలో దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడినందుకు ఒక కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించాడు. ఈ రోజున దేవుని పిల్లలారా, మనం దేవుని సేవ చేసి ఇలాంటి సందర్భాల్లో దేవుని మాటలు చెప్పి పక్కింటి వారికి, ఎదురింటి వారికి మనకు దొరికే ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని, మనకి మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఉంది, వాట్సాప్లో స్టేటస్లు ఉన్నాయి. ఆ స్టేటస్ల్లో దేవుని పిల్లలైనటువంటి వారు ఏమేమి పెడుతున్నారు, సినిమా పాటలు పెడుతున్నారా లేకపోతే బయట పాటలు పెడుతున్నారా? ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెప్పగానే వాట్సాప్లో నన్ను బ్లాక్ చేస్తారేమో స్టేటస్ చూడకుండానే. ఈ పాస్టర్ గారు అన్ని సూత్రుడు బాబు ఈయనని మొత్తం బ్లాక్ చేస్తారేమో. కానీ అందులో దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి అవకాశం మీకుంది. దేవుని మాటల గురించి చెప్పే అవకాశం మీకుంది. దేవుని వాక్యాన్ని షేర్ చేసేటువంటి అవకాశం ఫేస్బుక్లో ఉంది. అది మన ఇష్టం. మనం దేవుడి మాటలు చెప్పొచ్చు. బయట వార్తలు మనకొద్దు, లోక వార్తలు వద్దు, లోక విషయాలు మనకు అవసరం లేదు. కానీ యూజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం తాకబడుతూ ఉన్నాము. దేవుని పని మనం చేయాల్సిన అవసరం ఉంది. పౌలు గారు అలా చేశారు కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించారు. 16వ వచనం నుండి మరి చాలా పెద్ద వాక్య భాగం. రేపటి దినాన్ని ఏ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము, మనం ముగించుకుందాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటి, ప్రోత్సహించేటువంటి గుణము సంపాదించుకున్నటువంటి పౌలు గారు. రెండవది ఏంటి అని అంటే, రెండవ కార్యం ఏంటి అని అంటే, ఈ యొక్క దర్శనము ద్వారా ఒక ప్రాంతానికి దేవుడు పంపితే వీళ్ళందరూ అక్కడికి పరిచర్యకు వెళ్ళడం. మూడవది ఏంటి అని అంటే, ఈ యొక్క భక్తి కలిగినటువంటి స్త్రీ, ఒక స్త్రీ ఏం చేసిందంటే వీళ్ళ మాటలు ఆలకించి, నదీ తీరంలో జరిగిన డిస్కషన్ ఆలకించి తన ఫ్యామిలీ అంతా రక్షింపబడింది. మనకి ఇవ్వబడే ప్రతి అవకాశం దేవుని సేవ కొరకు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అట్టి ధన్యతలు దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మా నమ్మకములు కలిగిన మా తండ్రి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈరోజు పాస్టర్ గారి యొక్క బర్త్డే, అందుకని చెప్పేసి పాస్టర్ గారి కొరకు మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన నూతన సంవత్సరమును దయా కిరీటమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. అవును ప్రభువా, నా తండ్రి, ఇదిగో నాయన నీ యొక్క సేవకులుగా పౌలు గారు, నా తండ్రి నాయన ప్రాముఖ్యముగా మరి బర్నబా, వాళ్ళిద్దరికీ డిస్కషన్స్ వచ్చినాయి, భేదాలు పుట్టినాయి. అయినప్పటికీ కూడా మేము ఈరోజు 4 పాయింట్స్ నేర్చుకున్నాం. భేదాలు పుట్టినాయి కానీ దాని యొక్క
ఇంపాక్ట్ పరిచర్య మీద పడలేదు, సేవ మీద పడలేదు. సేవకి ఏది ఆటంకం రాకూడదు. సేవకి ఏది ఆటంకం వస్తే ఆ ఆటంకాలు దూరం అయిపోవాలి. నాయన ఈ సేవ పరిచర్య అనేది ఆగకూడదు నా తండ్రి. సేవా పరిచర్య చక్కగా జరుగునట్లు సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన రెండవదిగా నాయన పౌలు గారు నాయన తను ప్రయాణమే వెళ్ళినప్పుడు తిమోతి అనేటువంటి ఆయన్ని ప్రోత్సహించి తిమోతిని పరిచర్య కొరకు సిద్ధపరిచి నా తండ్రి నాయన ప్రోత్సహించేటువంటి మనస్తత్వం నీ బిడలుగా మా అందరి జీవితాల్లో దయచేయండి. అలాగే నా తండ్రి నాయన మూడవదిగా నా తండ్రి నాయన దర్శనము ద్వారా హెచ్చరించబడ్డారు. వాళ్ళు దర్శనము ద్వారా హెచ్చరించబడి నా తండ్రి ఒక కొత్త ప్రాంతానికి సేవకు వెళ్ళారు. మాకు వచ్చే దర్శనాలు కూడా నా తండ్రి మాకు కొత్త బాధ్యతలు అప్పగించబడుతున్నాయేమో అని జాగ్రత్తగా చూసుకునేటువంటి స్థితి ఆ దర్శన వరముతో నింపండి. అలాగనే తండ్రి నాలుగవదిగా నాయన ఇదిగో వాళ్ళ యొక్క ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నా తండ్రి నాయన ఒక నదీ తీరమున వాళ్ళు చక్కగా గడిపేయచ్చు ఆ విశ్రాంతి దినాన్ని నా తండ్రి. కానీ ఆ విశ్రాంతి దినాన్ని నా తండ్రి నాయన నీ మాటలాడుట వలన ఒక కుటుంబం రక్షింపబడింది. మా మాటల వలన, మా పనుల వలన, మా ప్రయత్నాల వలన నా తండ్రి అనేక మంది రక్షించబడినట్లు, అనేక మంది నీలో స్థిరపరచబడినట్లు నీ కృప అనుగ్రహించండి. మేలు చేసి మహిమ పొందండి. వాక్యాన్ని మా కొరకు మా వినికిడిలో దీవించండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి యోహాన్ అనేటువంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించండి. యోహానుకు పూర్ణ విడుదల, దీవెన, ఆశీర్వాదం దయచేయండి. రాయవరం హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. వాళ్ళ యొక్క సహోదరి ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. నా తండ్రి నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. అలాగే నాయన ఇదిగో సత్యబాబు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డకు ఉన్నటువంటి యొక్క కిడ్నీలో ఉన్న ప్రాబ్లం నా తండ్రి ఆయన పరిపూర్ణమైనటువంటి విడుదల, స్వస్థత బిడ్డకు మీరు ప్రసాదించండి. అలాగే నేను ఎరుగని బిడ్డలు ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే పరిపూర్ణమైన విడుదల దయచేయండి. వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం. నా తండ్రి ఆయన ప్రశాంతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. అలాగే రాజేష్ హరి, జైబాబు గారి కొరకు, రామకృష్ణ గారి కొరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి కరుణ్ వారి పరిచర్యను బట్టి, కుమారి గారి పరిచర్యను బట్టి నీకు స్తోత్రం. కుమారి గారిని దీవించండి. రత్నం బట్టి నీకు స్తోత్రం తండ్రి నాయన. అలాగే సాల్మన్ రాజు గారిని బట్టి, వాణి శాఖ వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. జగదీష్ కుటుంబాన్ని బట్టి, నళిని కుమార్, లావణ్య కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బూజీ కొరకు నీకు స్తోత్రం నాయన. అలాగనే వేణుమాధురిని బట్టి నీకు స్తోత్రం. తన కుటుంబాన్ని కుటుంబంతటిని దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి. భాగ్యరాజు గారు వారి యొక్క సతీమణి సుధా ఆ కుటుంబాలను మీరు ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగనే నా తండ్రి ఆయన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. అభి నాయన తన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. వెంకట్, సుమతి వారి కుటుంబాలని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. సుధాకర్ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ, మరియమ్మ గారు అలాగనే చింటూ వారి కుటుంబాలన్నింటిని బట్టి నీకు స్తోత్రం అతన్ని ఆయన. అలాగనే ప్రభా కళ్యాణిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. బ్యూలా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ చుట్టుపక్కల చేరి వాక్యాన్ని వింటున్న కుటుంబాలన్నింటిని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి నాయన. నీకు ప్రత్యేకమైన దీవెన వారి జీవితాల్లో ఉంచండి నా తండ్రి నాయన. అలాగనే నా తండ్రి నాయన ఇంకను మోక కళ్యాణి అనే బిడ్డ కొరకు, కుటుంబం కొరకు, అలాగనే తేజాక్షి ఈలి వారి కుటుంబం కొరకు నా తండ్రి నాయన. ధన విజన కుటుంబం కొరకు, దాన వారి కుటుంబం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగనే బ్యూలా రాణి కొత్తపల్లి వారి కుటుంబాన్ని బట్టి, విజయ్ కుమార్ అయ్య గారు వారి పరిచర్యను బట్టి నీకు స్తోత్రం నా తండ్రి నాయన. అలాగనే రాజశేఖర్ గారిని బట్టి నీకు స్తోత్రం తండ్రి నాయన. వారి పరిచర్యను బట్టి నీకు స్తోత్రం. సులోచన గారు కుటుంబాన్ని, బాబ్జీ గారు కుటుంబాన్ని బట్టి, బిడలను బట్టి నీకు స్తోత్రాలు. నిండైన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. సుందర్ వారి కుటుంబాలను, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉండి వాక్యాన్ని వింటున్న కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం నాయన. అలాగే క్రాంతి వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం. ప్రవీణ్ కుమార్ కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం. రవీంద్ర బాబు వానా బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. వెంకట్ కుటుంబాలను బట్టి నాయన. జ్యోతి ప్రకాష్ నా తండ్రి ఆయన విదేశాల్లో ఉన్న బిడను మీ ప్రత్యేకమైన దీవెనలతో నింపండి. సుప్రియ జయగురుపాడు నుంచి వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం. నిండైన దీవెన ఆశీర్వాదం దయచేయండి. మార్క్స్ జాషువా వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. రాజయ్య గారిని బట్టి నీకు స్తోత్రం. వారి తండ్రి గారు సర్జరీ జరిగించాలని ఆయన ప్రార్థిస్తున్నారు, సహాయం చేయండి ప్రభు. అలాగే ప్రభాకర్ నాయన ఇదిగో నేను ప్రభాకర్ గారి యొక్క కుటుంబాన్ని బట్టి అక్కడ చేరవచ్చి వింటున్న దాదాపు 10-15 మంది కుటుంబం వరకు అక్కడ వాక్యాన్ని వింటున్నారు. ఆ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. రమేష్ కొరకు నీకు స్తోత్రం. తేజ్ కుమార్ అలాగనే నా తండ్రి నాయన
మరి ఇంకను రాహుల్ కాకిలేటి వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం, తల్లిగారిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డకు భద్రత కాపుదలు దయచేయండి. ప్రసాద్ శివకోటి ఆ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. అలాగనే నా తండ్రి నాయన మరి ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పల్లపురాజు నేలటూరు నుంచి నాయన లాక్డౌన్ మొదలుకొని ఈ రోజు వరకు ఏ రోజు వాక్యాన్ని మిస్ అవ్వకుండా ప్రతిరోజు వాక్యం వినటమే కాదు, తన కుటుంబాన్ని, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నిటిని బట్టి నా తండ్రి వారందరినీ ఆహ్వానించి వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు ఆ బిడ్డ. నా తండ్రి ప్రత్యేకమైన దీవులతో నింపండి. అలాగే నాయన మరొక కమలేష్ బాబు నా తండ్రి నాయన ఆ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో వర్ధల చేయండి తండ్రి. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాదు. అలాగనే అనపర్తి నుండి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మరి ఒక్కొక్క బిడ్డను మీరు పేరు పేరున వరుసను ఆశీర్వదించండి నాయన. జాకబ్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి నీకు స్తోత్రం తండ్రి. కుటుంబాలన్నింటినీ బట్టి నీకు స్తోత్రం. దాదాపు 29 మంది వరకు వాక్యాన్ని వింటున్నారు నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. కొన్ని పేర్లు అయితే నాకు ఇక్కడ డిస్ప్లేలో కనపట్లేదు. ఆ బిడ్డలందరి కొరకు వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. 10th ఎగ్జామ్స్ నా తండ్రి ఆయన టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉంది. ఎప్పుడో ఏంటో పూర్తిగా తెలియట్లేదు. ఆ బిడ్డలు టెన్షన్లో ఉన్నారు. చక్కని నీ కృప సహాయం అనుగ్రహింపచేయండి. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో వర్ధల చేయండి నాయన. కింగ్ సాల్మన్ నా తండ్రి ఎంతమంది ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తూ ఉన్నారు నా తండ్రి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు నీ కృపలో వర్ధల చేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరం కలిసి నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించే పర్యంతం నీ కృప నీ సమృద్ధి మా జీవితాలతో ఉంచవలసిందని ప్రతి కుటుంబాన్ని నీ కృపలో వర్ధల చేయండి. వెటుకు నా తండ్రి నాయన మేము మొదటి సంఘ నిర్మాణ క్రమాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఒక్కొక్క అనుభవం మా జీవితాల్లో మరి మేము అర్థం చేసుకొని మా జీవితాలకి నాయన వాటిని అన్వయింపజేసుకుని కృప అనుగ్రహించవలసిందని నిజరక్షకుడైన యేసు నామములో ప్రార్థనామలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అలాగనే నా తండ్రి భగవాన్ దాస్ గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. ముఖ్యంగా మరి ఈ యొక్క కరోనా బలహీనత నుండి నాయన పరిపూర్ణ విడుదల బిడలకు దయచేయండి నా తండ్రి. అలాగనే దానికి మందు కనిపెట్టబడ్డానికి సహాయం చేయండి. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ దేశము నా తండ్రి యాంటీబాడీస్ కనిపెట్టారు అని అది నా తండ్రి నేను ఒక మరి శుభవార్త. ఎలానగా నీ ప్రజలు నా తండ్రి నాయన దైవ ప్రజల ద్వారా ఆ మందు కనిపెట్టబడింది. అది గొప్ప దీవెన ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నా తండ్రి వాగ్దానం ఇచ్చో తండ్రి నాయన. భూమి యందున్న ప్రతి ప్రజలు కూడా నిన్ను బట్టి భూ ప్రజలందరూ ఆశీర్వదించబడతారు అని అలనాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అది నా తండ్రి నాయన. వాటిని బట్టి నీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి అయినా మరి ఆయా విదేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ నా తండ్రి మరి ముఖ్యంగా నా తండ్రి నాయన మరి యొక్క వైద్యుల కొరకు, నర్సెస్ కొరకు నా తండ్రి నాయన ఈ యొక్క మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు నా తండ్రి ప్రార్థిస్తున్నాం. నీ భద్రత సహాయం వారితో ఉంచవలసిందని యేసు నామములో ప్రార్థన మనల్ని సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. జాన్ సుధాకర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. భగవాన్ దాస్ గారు, కింగ్ సాల్మన్ గారు ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఇక్కడ మరి ఫోటోలు వీడియో కూడా యాడ్ చేయొచ్చా అనిపిస్తుంది అనమాట. వీడియో కాల్ కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇదేంటో తెలియట్లేదు నాకు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇలా వీడియో కనపడుతున్నప్పుడే మిమ్మల్ని కూడా నేను వీడియోలో చూడవచ్చు, అందరూ కూడా చూడవచ్చు. ఏ ఆప్షన్స్ అవి కనపడుతున్నాయి తెలీదు. ప్రయోగం చేస్తే తేడా వచ్చేది. ఇప్పుడు అందరికీ వందనాలు, అందరికీ దైవాశీస్సులు. మరొకసారి మనం కలుసుకుందాం. ప్రార్థన చేయండి అందరూ. రేపు సాయంకాలం మరలా తిరిగి కుటుంబ ఆరాధనలో మనం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. దైవాశీస్సులు. శుభరాత్రి.